హలో అండి, నమస్తే. కాలిఫోర్నియాలో మా అబ్బాయి గారి ఇల్లు అండి. మేము అమెరికాలో మొలైన్లో మా అమ్మాయి గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక మా అబ్బాయి గారు ఇంటి చుట్టూ వేసుకున్న మొక్కలను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదివైపు అయితే కమలా ఫలాలు, ఈ చెట్టుని ఇంకా పిందిలో ఉన్నాయండి. ఇది ముందు అయిపోయినాయి అంట. ఇవిగానండి, ఇది ఒక రకం కమలాఫలం. ఇవైతే చాలా తిన్నాం మేము. చాలా రుచిగా కూడా ఉన్నాయండి. చాలా కోసుకొని తిన్నాం. ఇది ఇంకో చెట్టు అయితే కాస్త పెద్ద కమలాలు అనమాట అండి. ఇవి లోపలికి గుబ్బురుగా లోపలికి ఉన్నాయి కాయలు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి కూడా తిన్నాం. చాలా కోసాం కూడా. చాలా కోసి మేము పెట్టాము, వీడియోలో పెట్టాము. ఇదైతే స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ చెట్టు అయితే ఎన్ని కోసుకున్నా కానీ ఇంకా ఎక్కువ చాలా కిందకి రాలిపోయినాయి. స్వీట్ లెమన్ అండి. ఇది వైపుని గరాజ్కి మెయిన్ డోర్కి మధ్యలో మా కోడలో పువ్వుల మొక్కల్ని ఇలా సెట్ చేసుకుందండి. చాలా రకాలు వేసింది. చాలా పూల మొక్కలు చాలా అందంగా రోజు దీనిలో నీళ్ళల్లో ఫ్లవర్ వైజ్ లాగా పెట్టుకుంటుంది. ఒక్కొక్క రకం ఒక్కో రోజు చాలా బాగుంటాయండి పువ్వులు అయితే. ఇదిగో ఇలా ఇది వైపుని ఇలా వేసుకుంది. ఎంత నీట్గా చాలా బాగుంటుందండి వీళ్ళ ఇంటి దగ్గర. ఇగో మందారాలు కూడా వేసుకుంది గుమ్మం పక్కనే. ఏయో ఫ్లవర్స్ వీటి పేర్లు ఏ చెప్పారు కానీ నాకు తెలియదు. మందారాలు ఇవన్నీ వేసుకున్నది. ఇదండి. ఇంక దొడ్డి వైపుకి వెళదాం రండి. దొడ్డి వైపుని ల్యాండ్లో ఇలా ప్రహరీ చెక్కతోటి కట్టుకుంటారు వీళ్ళు. అన్ని ఇళ్ళకి కూడా ఇగోండి టమాటా మొక్కలు, పచ్చిమిరప మొక్కలు, ఇక పచ్చిమిరపకాయలు, పెద్ద పెద్ద పచ్చిమిరప మొక్కలు అండి, టమాటాలు అన్నీ. కొన్ని కూరగాయల మొక్కలు వేసుకున్న తర్వాత ఒక ఫ్రూట్ మొక్క. ఇది బెర్రీ మొక్క అండి. ఏదో బెర్రీ అని చెప్పారు. అలాగే ఇదిగోండి, అక్కడ బెండ మొక్కలు చిన్న చిన్నవి నాటాడు. దాని తర్వాత ఇదిగో నిమ్మ మొక్క అండి. నిమ్మ మొక్క ఇదేమో పక్కన అంజీర చెట్టు అండి. పక్కింటి వాళ్ళది అంజీర చెట్టు వేద్దాం అనుకున్నారంట. అవి యువతలకు వచ్చేస్తున్నాయని పెద్ద మొక్క అయిపోతుందని వేయలేదు. ఇగోండి పేపర్ పువ్వులు, ఫ్లవర్స్. ఇవి క్రోటన్స్ లాగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయేంటండి. చూస్తే చాలు అక్కడి నుంచి కదలబుద్ధి వేసేది కాదు నాకు. అన్ని కలర్స్ వేసుకుంది చక్కగా. అవి ఇగోండి, ఇవేమో వంగ మొక్కలు. ఆ ఫ్లవర్స్ తర్వాత వంగ మొక్కలు వేసింది. చిక్కుడు పాదులు పెట్టుకున్నారు. చిక్కుడు పాదులు అంటే రకరకాల చిక్కుడు పాదులు పెట్టుకున్నారండి. ఇవన్నీను టమాటా మొక్కలు అయితే వాటికి అయ్యే నిరుడి వేసినవి మళ్ళీ పడి మొలిసేసి కాయలు వస్తున్నాయంటండి. మా అమ్మాయి గారి ఇంటి దగ్గర కూడా అలాగే వచ్చినాయి. వీళ్ళ ఇంటి దగ్గర కూడా అలాగే వస్తున్నాయి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇవి డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాడు. నీళ్లు రోజు ఏదో ఒక టైం అని దానికి వాటికి అయ్యే వచ్చేస్తాయి. టైం పెట్టుకుని వేస్తున్నారండి. ఇదిగో ఇలాగా వేసే పని ఉండదు, నీళ్ళు వేసే పని ఉండదు. ఇలాగా వారానికి ఒకసారి క్లీన్ చేసి వాళ్ళు వస్తారు. ఇది దానిమ్మ మొక్క అండి. దానిమ్మ మొక్క సంవత్సరం అయిందంట. వీళ్ళే వేశారు. ఆ మొక్కలన్నీ కొనుక్కునేటప్పటికే ఉన్నాయి ఇంట్లో. ఈ మొక్క అయితే వీళ్ళు వేసుకున్నారంట. ఇది అప్పుడే కాపుకి వచ్చేసింది. ఇవ్వండి ఫ్లవర్స్ అవిను. ఇదిగో ఇది ఒక రకం ఫ్లవరు. అన్ని రంగులు ఉన్నాయి. ఇదిగోండి, ఈ డ్రిప్ సిస్టానికి ఈ ప్లేస్ వేస్ట్ అవుతుందని చెప్పి ఇదిగో ఆచి కట్టి అటు ఇటు ఏమన్నా మొక్కలు పెడతాడటండి. మరి చూడాలి ఏం మొక్కలు పెడతారో పాకేలాగా. ఇది ఆల్బక్రా చెట్టు అండి. ఈ రెడ్ వుడ్ చెట్లు కూడా
ఉంటాయండి ఇక్కడ. ఆ పక్కోళ్ళ ఇంట్లో కనిపిస్తున్నాయి పెద్ద పెద్దవి. ఇదిగోండి రెడ్ వుడ్ తోటి ఈ చెట్లు ఇది వేసుకున్నారు. ఈ పక్కనే ఉన్నాయండి గ్రీన్ యాపిల్, గ్రీన్ యాపిల్ పర్స్మెన్స్ అంటండి. ఇంకొకటి పియాస్ చెట్లు అవి అవి ఒక సందులో ఉన్నాయి, పక్క సందులో. ఇది ల్యాను. ఇదిగోనండి అందరం కలిపి ఇక్కడ హార్వెస్ట్ చేద్దామని మా మనవరాలు కోడలునండి, మా మనవరాలు చేత చేయించాలని మా అబ్బాయి హార్వెస్ట్ ఎదురు చూశాడు మేము వచ్చే వరకు. ఇగోనండి మా మనవరాల చేత కోడలు చేయిస్తున్నది. ఇగోనండి టమాటాలు. మా చిన్న అబ్బాయి అయితే వాషింగ్టన్ డీసీ నుంచి స్టేట్ నుంచి వచ్చాడండి మాతో గడపడానికని. మేమందరం కలిపి వారం రోజులు చక్కగా అన్ని చోట్లకి తిరిగి హ్యాపీగా వాళ్ళతో గడిపిన రోజులన్నీ చాలా సంతోషంగా, మా అమ్మాయి, అల్లుడు, కోడలు, కొడుకు, చిన్నబ్బాయి, మనవరాలు అందరితోటి గడిపిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేము. చాలా హ్యాపీగా జరిగిందండి. ఉంటానండి.